श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा।
साईं बाबा, 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 साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 4వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఒకసారి ఒక పర్వదినాన దాసగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసు పడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏం చెప్పను. దాసగను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా 2 కాలి బొటన వేళ్ల నుంచి నీరు ఉబికి రావడం మొదలుపెట్టి
గంగా యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసకుడు గగురుపాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కెళ్ల వెంట అశ్రు ప్రవాహం ఆనకట్టలు తెంచుకుని దూసుకు ప్రవహించసాగింది. అతని వాణికి స్ఫురణ కలిగింది. బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగణ కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలనే ఈ ప్రాసాదిక పదాన్ని ఇస్తున్నాను. పదం: అగాధ శక్తి అగటిత లీల తవ సద్గురు రాయ, జడ జీవాతే భవి తారాయ తూ నౌకా సదయ. ఓ సద్గురు రాయ, మీ శక్తి అపరిమితం, మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయులైన మీరు అజ్ఞానం అలుముకున్న జీవులను సంసారం నుంచి తరింపజేసే నౌక. వేణి మాధవ ఆపణ హోవుని ప్రయాగ పదకేలే, గంగా యమునాద్వయ అంగుష్టీం ప్రవాహ దాకవిలే. మీరు శ్రీ విష్ణువై తమ చరణాలను ప్రయాగ చేశారు. 2 వ్రేళ్ల నుంచి గంగా యమునల ప్రవాహాన్ని చూపించారు. కమలోద్భవ కమలావరి శివహర త్రిగుణాత్మక మూర్తి, తూంచి హోవుని సాయి సమర్థ విచరసి భూవరతి. కమలంలో ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు, ఈ ముగ్గురు కలిసి త్రిగుణాత్మక మూర్తి అయి, ఓ సాయి సమర్థ, మీదే ఈ అవనిపై విహరిస్తూ ఉంటారు. ప్రహార దిశలా బ్రహ్మ సమతే జ్ఞాన ముఖే వదసి, తమో గుణాల ధరుని రుద్రరూప ఖదీం ఖదీం దాకవిసి. పగలు బ్రహ్మదేవుడిలా నోటితో జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అప్పుడప్పుడు తమో గుణాన్ని ధరించి ఎంతో కోపంతో శంకరుడి రౌద్ర రూపాన్ని చూపిస్తారు. ఖదీం ఖదీం శ్రీకృష్ణ సమత్వ బాలలీలా కరిసి, భక్త మనాసి సరస కరుని మరళాతుం భనసి. కొన్నిసార్లు శ్రీకృష్ణులా పసివాడి ఆటలు ఆడతారు. అయితే అప్పుడప్పుడు భక్తుల మనసులనే తటాకాలుగా లేదా సరోవరాలుగా చేసి అందులో రెక్కలు విప్పిన రాజహంసలా విహరిస్తారు. యవన మణావే తరి ఠేవిసి గంధావర ప్రేమ, హిందూ మణాంతరి సదైవ వససి మసీదీంత సుఖధామ. మిమ్మల్ని ముస్లిం అని అందామంటే మీకు చందనం అంటే ఎంతో ప్రీతి. హిందూ అందామంటే మీరు మసీదులో నిరంతరం హాయిగా ఉంటారు. ధనిక్ మనావే జరీ తొలా తరి భిక్షాటన్ కరీసి, ఫకీర్ మనావే తరి కుబేరా దానే లావజుసి. మిమ్మల్ని శ్రీమంతులను అందామంటే మీరు భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతుంటారు. ఫకీర్ అందామంటే దానం చేయటంలో కుబేరుణ్ణి సిగ్గుపడేలా చేస్తారు. తవైక సాతే మసీదు మణంతరి వన్హితే ఠాయా, దునీత సదా ప్రజ్వలిత రాహే ఉధి లోకాంధ్యాయ. మీ నివాసాన్ని మసీద్ అందామంటే అక్కడ భక్తులకు విభూతి ఇవ్వడానికి అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సకాళ పాసుని భక్త సాబడే పూజన్ తవక రీతి, మధ్యాహ్నిల దినకర్ ఏతాం హోత్ అసే ఆరతి. ఉదయం నుంచి భావిక భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినప్పుడు మీకు హారతి జరుగుతుంది. చహు బాజున పార్షదగణ సమభక్త ఉభయరాహితి, చౌరీ చామరే కరీ ధరుని తుజవర ఢాలితి. మీకు 4 వైపులా పార్షద గణాల్లా భక్తులు నిలబడి ఉంటారు. వింజామరలు చామరాలు చేతిలో పట్టుకుని మీకు వీస్తుంటారు. షింగా కడచ్చాళే సుర్ సునయ్య ధనధనతే గంట, చోపదార లలకారతి ద్వారా గాలునియా పట్ట. షింగే గొప్ప శబ్దంతో సనైని మ్రోగిస్తారు. నడుముకు పట్టి ధరించిన దండదారులు ద్వారంలో నిలబడతారు. ఆరత సమయ దివ్యాసని తూ కమలావర్ దిశసి, ప్రదోషకాళీం బసుని ధునే పుడే మదన దహన్ హోసి. హారతి సమయంలో అందమైన ఆసనం మీద కూర్చుని మీరు కమలం మీద లక్ష్మీపతి శ్రీ విష్ణువులా కనిపిస్తారు. ప్రదోష సమయంలో ధుని ముందు కూర్చుని మీరు మదన దహనులవుతారు. ఆశాలీలాత్య త్రయ దేహాంత్య ప్రత్యహీం తవటాయ, ప్రచితీస్ ఏతాతి అముచ్య హే బాబా సాయి. ఓ బాబా సాయి, మీ వద్ద మాకు రోజు ఈ 3 దేవతల లీల అనే అనుభవం కలుగుతుంది. ఐసే అసతాం ఉగీచ మన్మన భటకత హే ఫిరతే, అతాం వినంతి హీచ్ తులా బాస్తిర కరీం త్యాతేం. అలా అయి ఉండగా నా ఈ మనసు ఊరికే అటు ఇటు తిరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు స్థిరం చేయండి. ఇదే మీకు నా విన్నపం. అధమాధమ మీ మహాపాతకి శరణు తుజా పాయాం, ఆలం నివారా దాసగణుంచేన్ త్రితాప గురురాయ. నీచాతి నీచుడినైన నేను మహాపాతకుణ్ణి. మీ పాదాలను శరణంటూ వచ్చాను. ఓ గురురాజా, నా త్రితాపాలను దూరం చేయండి.
సరే, జనులు తమ మహాభయంకరమైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. భక్తి భావ భక్తి భావంతో మహనీయుల స్తోత్రం, సాయిబాబా మధుర చరిత్ర వింటే చాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సరే, జనులు తమ మహాభయంకరమైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం కోసం గంగకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా చరిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. భక్తిభావంతో మహనీయుల స్తోత్రము, సాయిబాబా మధుర చరిత్రను వింటే చాలు. గోనాయికి భీమారథిలో నామదేవుడు, తమాలికి భగీరథిలో కబీరు, అదృష్టపాశ్చాత్తు ముత్యపు చిప్పల్లో ప్రాప్తించినట్లు, అలాగే సాయినాథులు 16 ఏళ్ల తరుణ ప్రాయంలో వేప చెట్టు క్రింద షిరిడీ గ్రామంలో భక్తుల కోసం మొదట ప్రకటమైనప్పటి నుంచే ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నారు. విషయ వాసన అనేది ఆయనకి స్వప్నంలో కూడా లేదు. ఆయన మాయను కాలితో తన్నేశారు. ముక్తి ఆయన పాదాల వద్ద దొర్లుతుండేది. బాబా ఏ ప్రదేశంలో బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల కడుపును జన్మించారో ఎవరికీ తెలియదు. వారి ఈ పూర్వస్థితి, ఆయన తల్లెవరు, తండ్రెవరు, అది ఎవరికీ తెలియదు. ఆ విషయం గురించి ఆయన్ని అడిగి అడిగి అందరూ అలసిపోయారు. కానీ వివరాలు ఎవరికీ తెలియలేదు. తల్లిదండ్రుల్ని, ఆత్మీయుల్ని, బంధువుల్ని వర్ణిస్తులని ఇంతే కాదు, సంసారాన్ని వదిలేసి ఆయన లోక కళ్యాణం కోసం షిరిడీలో ప్రకటమైనారు. షిరిడీలో నానా చోప్దార్ తల్లి ఎంతో వృద్ధురాలు. ఆమె సాయిబాబా వ్యవహరించే తీరు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆమె ఇలా అంది: మొదట్లో అతను అరవిర్చిన సమదళంపై సిగ్నంగా మెరిసే మంచు బిందువుల ధవళ ఛాయతో మెరిసిపోతూ, అందాలు చిందిస్తూ, రాసిపోసిన సౌందర్యంగా, తారుణ్యం తొలగిసలాడే యువకుడిగా వేప చెట్టు క్రింద ఆసనం వేసుకొని హాయిగా కూర్చొని కనిపించాడు. అతని ముద్దులకే ఆ చిన్నారి రూపం చూసి లోకుల మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. కోమలమైన వయసులో ఆ కఠోర తపస్సు, చలి, ఎండల పట్ల సమత్వము, వయసేమో ఎంతో చిన్నది, ప్రవర్తనేమో మరింత ఆసక్తికరమైనది. గ్రామస్తులంతా ఆశ్చర్యచకితులైనారు. ఆ పసివాడి దర్శనం కోసం గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. పగలు అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రిపూట ఎలాంటి భయం ఉండేది కాదు. ఈ పసివాడు ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరి మనసులకి ఒకటే ఆశ్చర్యము. శరీరము అద్భుత సౌందర్యంతో ఉండేది. కళ్ళారా అతను చూడగానే అంతఃకరణలో మమతల మకరందం వెదజల్లుతూ ప్రేమ పెళ్లి పెగేది. అతను ఏ ఇంటికి వెళ్ళలేదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు దగ్గర కూర్చొని ఉండేవాడు. మరి ఎంత అద్భుతం ఏమిటంటే, కోమలమైన వయసులో జగన్మోహనకరమైన రూపంతో
ఆ యువకుడు రాత్రింబవళ్ళు ఆరుబయట ఎలా ఉంటున్నాడు? బాహ్యానికి అతను యువకుడు అనిపిస్తున్నాడు. అయితే చేతుల్లో అతను ఉన్నతోత్ముడు. అదెందుకు? వైరాగ్యం తొలగిసలాడే పూర్ణావతారమే. అందరికీ ఇది చాలా విశేషం అనిపించింది. ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఇద్దరు ముగ్గురు ఒంటి మీదకి కండవాపుకొని వాళ్ళు ఊగసాగారు. అప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించడం మొదలెట్టారు. ఒకరిలా అడిగి ప్రశ్నించారు, ఏ అదృష్టవంతుడి కొడుకి అబ్బాయి ఎలా ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి? దేవా ఖండోబా, నువ్వు అతన్ని శోధించి తెలియచేయి. దేవుడు సమాధానం ఇచ్చాడు. వెళ్ళి గుణపం తేండి, నేను చూపిన చోట త్రవ్వండి. ఈ అబ్బాయి ఉండే చోటు తెలుస్తుంది. అప్పుడు ఆ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఆ వేప చెట్టు క్రింద గుణపంతో తవ్వినప్పుడు దానికి ఇటుకలు తగిలాయి. ఇటుకల వరుసను తొలగించి దాని మీద రాతి బండ తీసినప్పుడు ఒక సొరంగం కనిపించింది. అందులో 4 ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ సొరంగము సున్నం గచ్చుతో ఉంది. అందులో ఒక పీట, గోముఖము, అందమైన జపమాల ఉన్నాయి. ఖండోబా దేవుడు ఇలా అన్నాడు, ఇక్కడ ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని గుచ్చి అడగసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు చిలిపిగా ఏదో ఒక అసంబద్ధమైన కథ చెప్పాడు. అతను, ఇది నా గురుస్థానం, నా పవిత్ర స్థలము, కానుగ్గా లభించిన ప్రదేశము, దాన్ని అలాగే ఉంచండి, నా మాట వినండి. అలా అన్న బాబా మాటలను వాళ్ళంతా పాటించారు. అయితే బాబా అసంబద్ధంగా అన్నారు అని నా నాలుక ఎందుకన్నది? నా భావం నాకే ఆశ్చర్యం అనిపించింది. అలా నేనెందుకు అనుకున్నాను? అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది. బాబాకి ఇది సహజంగానే వినోదమైన ఉంటుంది. మొదటి నుంచి బాబా హాస్యప్రియులు. భూగృహం ఆయన నివాసం అంటే వసస్థానం కనిపిస్తుంది. అయితే అది తమ గురువుదని అనటం వల్ల తన గొప్ప మహత్వము ఏమీ తగ్గిపోదని బాబా కనిపించి ఉండొచ్చు. సరే, బాబా ఆజ్ఞానుసారము గ్రామస్తులు ఎప్పట్లానే ఇటుకలు పెట్టి బాబా గురుస్థానం అంటూ ఆ భూగృహాన్ని మూసివేశారు. ఆశ్చర్యము లేదా ఔదంబరం లాగానే బాబా దృష్టికి ఆ వేప చెట్టు ఎంతో శ్రేష్టము. దాని మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. దాన్నెంతో ఆదరించేవారాయన. మహల్సాపతి మొదలైన షిరిడీ చెందిన పాద గ్రామస్తులు బాబా గురువుగారి సమాధి స్థానం అని దానికి వందనం చేసేవారు. ఈ సమాధి స్థానం దగ్గర బాబా 12 సంవత్సరాలు మౌనం ధరించి తపస్సు చేశారన్న మాట ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. వేప చెట్టుతో కలిపి సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని కొని బాబా భక్తుడు సాటే సాహెబ్ అక్కడ 4 అడుగులుండే భవనాన్ని నిర్మించాడు. ఈ భవనమే ఈ వాడాయ యాత్రికులకు మొదట్లో ఉండటానికి వసతి స్థానము. అక్కడ వచ్చేపోయే వారితో ఎంతో రద్దీగా ఉండేది. సాటే వేప చెట్టుకి చుట్టూరా ఒక అరుగు కట్టించాడు. దక్షిణ, ఉత్తర దిశల వైపు పైన అంతస్తు కట్టారు. ఉత్తరం వైపు మెట్లు కడుతుండగా వాటి కింద ఈ భూగృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణం వైపుకి ముఖం ఉండే ఒక అందమైన గూడు ఉంది. దాని ఎదురుగానే వేప చెట్టు అరుగు మీద ఉత్తరం వైపున ముఖం పెట్టి భక్తులు కూర్చుంటారు. గురువారం, శుక్రవారం సూర్యాస్తమానంలో ఈ ప్రదేశంతో పేడతో అలికి పైన ఒక క్షణం పాటు సాంబ్రాణి ధూపం వేసిన వారికి శ్రీహరి సుఖం ప్రసాదిస్తారు. ఇది అతిశయోక్తి కాదు కదా? ఇందులో ఎంత నిజముంది అని శ్రోతలకు మనసులో సందేహం కలగచ్చు. కానీ ఇందులో సందేహించవలసిన పని లేదు. ఇవి నా సొంత మాటలు కావు. ఇవి కాకా చెవులారా విన్న సాయిబాబా పలుకులు. వాటిని ప్రత్యక్షంగా విన్నవారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. తర్వాత కట్టబడింది దీక్షిత్ వాడ. బాడుక్కిచ్చే ఉండేవారికి వసతి సులభతరమైంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ రాతి మేడ కూడా నిర్మించబడింది. దీక్షిత్ చేసే పుణ్యకార్యాలు మొదటి నుంచి ప్రసిద్ధి చెందాయి. అతను మూసలో తయారు చేసిన మూర్తి భవించిన భావార్థమే. అతను ఇంగ్లాండ్కి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ అతనికి అది
ఆధ్యాత్మిక ఆకర్షణకి మూల కారణాన్ని నాటింది. భారతదేశంలోని మధుర, కాశీ, ద్వారక మొదలైన ధార్మిక తీర్థాలను వదిలి ధర్మబాహ్యమైన ఆంగ్ల భూమి పరమార్థాన్ని ఎలా సాధ్యం చేసి ఇస్తుంది అని ఇక్కడ శ్రోతలు సందేహపడవచ్చు. శ్రోతలకి ఈ సందేహం రావడం సహజమే. ఇది దూరమైతే అప్పుడు వారికి విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. కొద్దిగా విషయాంతరమైంది కదూ. అయితే శ్రోతలు క్షమిస్తారని ఆశిస్తాను. కాశీ, ప్రయాగ, బదరి, కేదారు, మధుర, బృందావనము, ద్వారకాపురి లాంటి అత్యంత పవిత్ర యాత్రలు దీక్షిత్ ఇదివరకే చేసి ఉన్నాడు. అంతేకాదు, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, అపూర్వమైన గొప్ప అదృష్టం వల్ల, పూర్వార్జిత గత జన్మలో సంపాదించిన పుణ్యం నిండుగా ఉండటం వల్ల మమతల మధురీలతలతో మనసులను పెనవేసే శ్రీ సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనానికి మూల కారణం ప్రారంధవశాన ప్రాప్తించిన అవిటితనము. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు కాలు జారి పట్టడం వల్ల వచ్చినది పైకి కనిపించడానికి అది చెడు యోగం అనిపించినా దాని పరిణామం చివరికి గురు పుష్య యోగము, గురుగ్రహము, పుష్యమి నక్షత్రాలు ఆకాశంలో యోగం అంటే కలిసి వస్తే గొప్ప శుభకారకమని అంటారు. అయింది. దానివల్ల దీక్షితులు సత్కర్మలను ఫలించి శ్రీ సాయి యొక్క అలభ్య సంయోగం సంభవించింది. చందోర్కర్ని కలవటం వల్ల సాయి కీర్తి చెవిని పడింది. అతనన్నాడు, ఎంతో విశేషమున్న సాయి దర్శనం చేసుకో, అవిటితనం వెంటనే పోతుంది. అయితే తన కాలి కుంటితనాన్ని దీక్షిత్ ఒక లోపంగా భావించలేదు. నా నిజమైన కుంటితనము మనసుకి ఉంది, దాన్ని పోగొట్టాలి అని సాయిబాబాతో అన్నాడు. త్వచ, రుధిరం అంటే రక్తము, మాంసము, ఎముకలు, వీటి సముదాయమే మానవ దేహము. బొంగరం లాంటి సంసారం అనే బండి క్షణభంగరమైంది. కాలికి కుంటితనం ఉంటే నష్టమేముంది? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖున దీక్షిత్కి సాయిబాబా పుణ్యపావన దర్శనం మొదటిసారిగా అయింది. తర్వాత అతను అదే సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి శ్రీవారిని దర్శించడానికి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు అతనికి అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. మొదట అతనికి 25 షేర్లు అమ్మి అక్కడ రేకులతో ఒక షెడ్డు కట్టించాలని, అప్పుడు అది యాత్రికులకు వీలుగా ఉంటుందని అనిపించింది. అయితే తర్వాత వాడాయే కట్టిస్తే బాగుంటుందని మనసులో నిశ్చయం కలిగింది. మరుసటి సంవత్సరం పునాది రాళ్లు వేసి పని ప్రారంభించేశారు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకున్నాడు. అదే శుభముహూర్తమని భావించి పునాది పని మొదలెట్టారు. పిలిచినా రాని దీక్షిత్ సోదరుడు కూడా ఆ రోజు ఆ శుభవేళకు ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీయత్ దాదాసాహెబ్ కాబట్టే కూడా అంతకు పూర్వమే ఒంటరిగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవటానికి అతనికి ఎన్నో అవాంతరాలు వచ్చాయో. అయితే కాబట్టే ఇంటికి వెళ్ళటానికి, దీక్షిత్ వాడాకి పునాది వేయటానికి ఇద్దరికీ కూడా డిసెంబర్ 10వ తారీఖునే అనుమతి లభించింది. ఇంకా మరో విశేషం ఏమిటంటే బాబాకి చావుల్లో సేజహార్తం చేయటం ఆ రోజు నుంచే ప్రారంభించబడింది. తర్వాత 1911వ సంవత్సరం మధ్యలో శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశం విధిపూర్వకంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తరువాత శ్రీమంత్ భూటి అపారంగా డబ్బు వెచ్చించి రాతిమేడని నిర్మించాడు. అందులో బాబా దేహం విశ్రాంతి కోసం రావడంతో అతని డబ్బు కూడా సార్థకమయ్యింది. గతంలో భక్తులు ఉండడానికి ఒక్క వాడ అయినా లేని చోట ఇప్పుడు 3 వచ్చాయి. అయితే మొదట్లో సాటేవాడ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. బూటీ కట్టిన ఆ వాడాకి మరో విశేషం. అంతకు పూర్వం అక్కడే బాబా తమ చేత్తో నాటిన పూల తోట ఉండడం. ఆ తోట గురించిన చిన్న కథను తర్వాతి అధ్యాయంలో చెప్తాను. ఈ హేమాడు పంతు శ్రోతలతో సహా సాయి చరణాల విందలో శిరస్సు పెడుతున్నాడు. వామంతాత్య ఇచ్చిన కుండలతో
సాయి సమర్థులు నీరు చల్లి ఆ ఊసర క్షేత్రంలో ఆ ఊసర క్షేత్రంలో అంటే పంట పండని రాళ్లతో ఉండే ఇసుక భూమిలో తోటను పెంచారు. ఆ తర్వాత ఆయన గుప్తమైపోయారు. అయితే కొద్ది రోజుల్లో ఔరంగాబాదు నుంచి చాంద్ పాటిల్తో కలిసి వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వచ్చారు. తర్వాత దేవిదాసుని కలవడం, జానకీదాసుతో అనుబంధం ఏర్పడడం, గంగగిరితో పరిచయం, ఈ త్రికూటం షిరిడీలో ఒక చోట కలవడం జరిగింది. మొహిద్దీన్తో కుస్తీ పట్టడం, మసీదులో నివసించడం, డెంగలేతో ప్రేమ ఏర్పడడం, బాబాని భక్తులు కలవడం జరిగాయి. వీటన్నిటి గురించిన వర్ణన తర్వాతి అధ్యాయంలో వింటారు. ఇప్పుడు హేమాడ్ పంతు శ్రీ సాయికి శరణు వెళ్ళి అనన్యంగా ఆయనకు సాష్టాంగం చేస్తాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి సమర్థుల అవతరణ అనే పేరు గల 4వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ అధ్యాయం శ్రీ సాయి పునఃప్రకటీకరణ. శ్రీ సాయి షిరిడీలో మళ్ళీ ప్రకటమవడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్ వెంట మళ్ళీ ఎలా వచ్చారో ఆ కథను పూర్వ కథకు అనుసంధానంగా వినండి. స్వయంగా బాబా నీరు మోసి తోటను ఎలా నిర్మించారు, గంగగీరు మొదలైన మహాత్ములను ఒకచోట పోగు చేయడం ఎలా జరిగింది అన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం శుభప్రదం. తర్వాత కొంతకాలం వరకు బాబా గుప్తంగా మట్టిలో మాణిక్యంలా ఉండి మళ్ళీ ముస్లిం పెళ్లివారితో కలిసి షిరిడీ వచ్చారు. అంతకుముందే దేవిదాసు షిరిడీకి వచ్చి ఉండిపోయాడు. తర్వాత జానకీదాసు అనే పేరు గల గోసావి షిరిడీలో ఉండడానికి వచ్చాడు. అదంతా ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చెప్తాను. శ్రోతలు శ్రద్ధతో ఆదరపూర్వకంగా వినండి. ఔరంగాబాదు జిల్లాలో ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే పేరు గల ఓ అదృష్టవంతుడైన ముస్లిం ఉండేవాడు. అతను ఔరంగాబాదులో ప్రయాణిస్తున్నప్పుడు అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలల పాటు వెతికినా దాని జాడ తెలియలేదు. అది అసలు దొరుకుతుందా అని పాటిల్ ఎంతో నిరాశ చెందాడు. గుర్రం కోసం చాలా కలవరపడ్డాడు. గుర్రం మీద కూర్చోవడం కోసం వేసే జీనుని భుజాన వేసుకుని వచ్చిన దారినే తిరుగుముఖం పట్టాడు. ఔరంగాబాదుని దాటి 4.5 కోర్సులు అంటే 9 మైళ్ళు లేదా సుమారు 14 కిలోమీటర్లు ముందుకు వచ్చాడు. దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని కింద ఈ రత్నం కనిపించింది. అతని తలపై టోపీ, ఒంటికి కఫ్ని, చంకలో సటకా ఉన్నాయి. అతను పొగాకు నలిపి చిలిం తయారు చేశాడు. అక్కడే ఓ అద్భుత సంఘటన జరిగింది. చాంద్ పాటిల్ తోవన పోతూ ఉండగా అతనికి ఆ పకీరు తనని కేక వేయడం వినిపించింది. పకీరు, ఒరేయ్, కొంచెం ఈ నీడలో కూర్చో, చిలుం తాగి అప్పుడు ముందుకు వెళ్ళు అంటూ ఆ జీను దేనికి అని అడిగాడు. అప్పుడు పాటిలు, నా గుర్రం తప్పిపోయింది, దానిది అన్నాడు. అప్పుడు పకీరు, అదుగో అటు వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అన్నాడు. ఆ ప్రకారంగా అక్కడ వెతికినప్పుడు గుర్రం వెంటనే దొరికింది. చాంద్ పాటిలు దిగ్భ్రాంతి చెందాడు. మనసులో ఔలియా కలిశాడు. ఈయన చేతలు అంతుపట్టడం లేదు, ఈయన్ని మానవుడని ఎలా అనాలి? బీడు భూమిలో తోటను పెంచారు. ఆ స్థలానికే ఈరోజు మంచి యోగం పట్టి జనులు అక్కడ వెలసిన వాడాని హాయిగా అనుభవిస్తున్నారు. ఇక్కడ వేప చెట్టు కింద బాయి అనే పేరు గల ఓ భక్తుడు పూజ చేయాలన్న కోరిక గల సాధకుల కోసం అక్కలకోట స్వామి పాదకులు స్థాపించాడు. బాయి ఉపాస్య దైవం
అక్కలకోటకు చెందిన స్వామి సమర్థులు. అతను ఆయన చిత్రపటాన్ని నిత్యము నియమంగా పూజించేవాడు. ఒకసారి అతనికి తాను అక్కలకోట వెళ్ళి అక్కడ స్వామి పాదుకులను దర్శించి మనసారా వాటికి పూజను ఉపచారాలను చేయాలనిపించింది. ముంబై నుంచి బయలుదేరడానికి అతను సర్వము సిద్ధం చేసుకున్నాడు. రేపు బయలుదేరతాడనగా అతని ప్రయాణం ఆగిపోయింది. అతను షిరిడీ మార్గం పట్టాడు. రేపు వెళ్తాడనంగా ఈరోజు అతని స్వప్నంలో సాయి సమర్థులు ప్రస్తుతం నా నివాసం అతని స్వప్నంలో స్వామి సమర్థులు ప్రస్తుతం నా నివాసం షిరిడీలోనే ఉంది కనుక నువ్వు అక్కడికే వెళ్ళు అన్న ఆ ఆజ్ఞను శిరసావహించి బొంబాయి నుంచి బయలుదేరి షిరిడీలో 6 నెలలుండి ఆనంద సంపన్నుడైనాడు. బాయి ఎంతో నిష్ఠాగరిష్ఠుడు. ఆ దృష్టాంతం అలా పోవాలని అక్కడ వేప చెట్టు కింద అతను స్వామి పాదుకలను స్థాపించాడు. 1834 శక సంవత్సరం శ్రావణ శుక్ల పక్ష పుణ్యకాలంలో భజన పూజలతో ప్రేమపూర్వకంగా వేప చెట్టు కింద ఆ పాదుకలను స్థాపించాడు. మంచి ముహూర్తం చూసి దాదా కేల్కర్ చేత పాదుకల స్థాపన చేయించాడు. ఉపాసిని స్వయంగా ఆ కార్యక్రమానంతా శాస్త్రోక్త విధి విధానంతో జరిపించాడు. ఆ తర్వాత ఏర్పాట్లను బాయీజీ ఈ ప్రకారంగా పూర్తి చేయించాడు. దీక్షిత్ అనే పేరుగల బ్రాహ్మణుడు అక్కడ పూజ చేసేవాడు. సగుణుడనే పేరుగల భక్తుడు ఇతర ఏర్పాట్లను చూసేవాడు. అది పాదుకుల కథ కమనీషు. ప్రత్యక్షంగా ఈశ్వర అవతారులైన మహాత్ములు నిర్వికారంగా ఉంటూనే జగత్తును ఉద్ధరించడానికి జగత్ కళ్యాణం కోసం అవనిపై అవతరిస్తారు. తరువాత కొన్నాళ్ళు గడిచాక ఒక వింత జరిగింది. ఇది వింటే శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొహిద్దీన్ అనే పేరుగల ఒక తమలపాకు అమ్ముకునే వాడితో సాయిబాబాకి ఏదో వివాదం ఏర్పడింది. వారు పరస్పరం కలహించుకొని కుస్తీ పట్టారు. ఇద్దరు కొమ్ముళ్ళు తిరిగిన పహిల్వానులే. అయితే విధి ముందు ఎవరి బలము పనిచేయదు. మొహిద్దీన్ బలవంతుడు, సామర్థ్యం తక్కువ ఉన్న బాబా ఓడిపోయారు. అప్పటి నుంచి నిశ్చయం చేసుకుని బాబా తమ వేషధారణను మార్చుకున్నారు. ఒంటికి కఫ్నీ వేసుకొని కౌపీనం ధరించి తలకు బట్ట చుట్టుకున్నారు. కూర్చోవడానికి గోనెపట్టాన్ని ఆసనంగా చేసుకున్నారు. దాన్నే పడకగా కూడా చేసుకున్నారు. చింకి దుస్తులను ధరించి దాంతోనే తృప్తి చెందారు. ఆయన నిరంతరం అంటూ ఉండేవారు, పేదవాడే నిజమైన రాజు. ధనవంతుల కన్నా వీళ్ళు 1,00,000 రెట్లు శ్రేష్టం. పేదలకు వాళ్ళ సోదరుడు గంగకీర్తి కూడా అలాంటి స్థితే. అతనికి కుస్తీలంటే చాలా ఇష్టం. ఓసారి కుస్తీ పడుతున్నప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్య కాలపు గడియ వచ్చింది. ఒక సిద్ధ పురుషుడి వాణి ఇలా అంది, దైవంతో ఆడి శరీరాన్ని అరగదీయాలి. కుస్తీ పడుతున్నప్పుడు గంగగీరు చెవుల్లో ఈ అనుగ్రహ రూప శబ్దాలు పడ్డాయి. సంసారానికి నీళ్ళు వదిలేసి అతను పరమార్థం వైపుకి తిరిగాడు. పునతాంబ దగ్గర 2 నదీ ప్రవాహాల మధ్య ఉన్న ద్వీపంలో భువా మఠం ఉంది. సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, సాయినాథులు కేవలం భక్తులు అడిగిన దానికి సమాధానం ఇవ్వటమే గాని స్వయంగా తాము ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. పగలు ఒక్కోసారి వేప చెట్టు క్రింద కూర్చునేవారు. కొన్నిసార్లు గ్రామ శివార్లలో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు కొమ్మల క్రింద పరుచుకున్న నీడలో కూర్చుని ఉండేవారు. కొన్నిసార్లు అక్కడికి 1 మైళ్ళ దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాల్లో మధ్యాహ్నమో సాయంత్రమో మనసు పుట్టినప్పుడు తిరుగుతుండేవారు. నిమ్గాం జాహీరు ప్రసిద్ధుడైన త్రయంబక్ డేంగ్లేకి వంశపరంపరతో వచ్చింది. ఇందులో ఉండే బాబాసాహెబ్ డేంగ్లే అంటే బాబాకి ఎంతో ఇష్టం. నీమ్గాంకి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. రోజంతా అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండిపోయేవారు. అతనికి నానాసాహెబ్ అనే పేరు గల తమ్ముడు ఉండేవాడు. అతనికి పిల్ల పాప లేదు. మనసులో పాపం అతనికి ఆ చింతే ఉండేది. మొదటి భార్యకి ఆ యోహం పుట్టలేదని అతను 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆయన విధి బలీయం. నిజంగానే విధిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తరువాత బాబాసాహెబ్ నానాసాహెబ్ని
సాయిబాబా దర్శనానికి పంపించాడు. అతనికి ఆ ఆశీర్వాదం ఫలించి పుత్రప్రాప్తి అయ్యింది. తరువాత సాయిబాబా మహిమ పెరుగుతూ పోయి ఆయన దర్శనానికి జనసముదాయం గుంపులు గుంపులుగా రాసాగింది. ఈ విషయం అహ్మద్నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి అతను తరచూ వెళ్తుండేవాడు. అక్కడ జిల్లా కార్యాలయంలో కార్యదర్శిగా చిదంబర కేశవ గాడ్గిల్ అనే పేరు గల అతను ఉండేవాడు. సాయి సమర్థుల దర్శనం చేసుకోవటం యోగ్యం. నీవు నీ భార్యా పిల్లలను ఇష్ట సకులను తీసుకుని దర్శనానికి రా అని అతనికి నానాసాహెబ్ ఉత్తరం రాశాడు. అలా ఒకరి వెనుక ఒకరుగా అనేక మంది షిరిడీ రాసాగారు. బాబా ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ ఆయన దర్శనం కోసం వచ్చే పరివారం కూడా పెరుగుతూ పోయింది. సాయిబాబాకి ఎవరితోనూ అవసరం లేకపోయినా రోజంతా భక్తులు ఆయన చుట్టూ ఉండేవారు. సూర్యుడు మబ్బుల మాటున అస్తమించాక షిరిడీ గ్రామంలోని పాడుబడ్డ మసీదులో ఆయన నిద్రించేవారు. ఆయన ఒంటికి పాదాల వరకు జీరాడే కఫని, తలకు ఓ తెల్లని బట్ట ఉండేది. సమీపంలో ఎప్పుడూ చిలిము, రేకు డబ్బా, సట్కా, పొగాకు ఉండేవి. ఉతికి ఆరేసిన తెల్లని వస్త్రం ఎడమ చెవి వెనుక జటాజూటంలాగా చుట్టుకునేవారు. అలా ఆయన వస్త్రాలు శరీరాన్ని చక్కగా ఆచ్ఛాదించి ఉండేవి. 8 రోజులు ఆయన వాటిని ఉతికేవారు కాదు. ఆయన కాళ్ళకి జోళ్ళు లేదా చెప్పులు ఉండేవి కావు. ఆయన ఆసనం ఓ చిన్న గోనపట్ట ముక్క మీదే ఆయన నిత్యము కూర్చునేవారు. జారిగల పడటానికి తలహడ అనేది ఎలా ఉంటుందో ఆయనకి తెలీదు. ఆయనకి దేన్నోనైనా తృప్తి లభించేది. ఆ పాత గోనపట్ట అంటేనే ఆయనకి మహా ఇష్టంగా ఉండేది. అక్కడ ఆయన నిశ్చయపూర్వకంగా ఎల్లవేళలా రోజంతా కూర్చునే ఉండేవారు. ఆ ప్రకారంగా కూర్చోవడానికి, పడుకోవటానికి కూడా ఆ గోనపట్టానే వాడేవారు. నడుముకి కట్టుకునేందుకు కేవలం ఒక కౌపీనం మాత్రమే ఉండేది. మరో వస్త్రం కప్పుకునేవారు కాదు. చలి నుంచి రక్షణ కోసం కేవలం ఒక దుని మాత్రమే ఉండేది. గోనపట్ట ఆసనం మీద కూర్చుని బాబా దక్షిణం వైపుకు ముఖం పెట్టి ఎడమ చేతిని చెక్క కటకటాల మీద పెట్టి ఎదురుగా దునివైపు చూస్తూ మసీదులో కూర్చుని ఉండేవారు. అంతెందుకు, దునిలో అహంకారాన్ని, వాసనా సహితంగా నానా రకాల మనోవ్యాపారాలను, రాహద్వేషాలు, సుఖదుఖాలు, భయభీతులు ఆహూతి చేసి అలా దునిలో సకల ప్రాపంచిక ప్రవృత్తి హవనాన్ని అనేక రకాల పద్ధతుల్లో చేసేవారు ఆయన. అలా ఆ గొప్ప అగ్నిగుండంలో బాబా జ్ఞానాభిమానం అనే సమిధులు ప్రేల్చేవారు. ఆయన నోటి నుంచి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే పదం జాలువారేది. బాబా నిరంతరం ఆయన గుణగానాన్ని ఆలపిస్తూ ఉండేవారు. మసీదు మాత్రం ఎంత ఉండేదని, ఆ ప్రదేశం కేవలం 2 స్తంభాల మధ్య ఉండేంత స్థలం. దానిలోనే బాబా కూర్చోవటం, లేవడం, అందరినీ కలవడం చేసేవారు. గద్దె, తలగడ అనేవి ఇప్పుడు వచ్చాయి. చుట్టూరా భక్త సముదాయం కూడా ఇప్పుడు పోగయింది. మొదట్లో ఆయన దగ్గరకు పోవాలంటే అందరికీ భయమే. 1912వ సంవత్సరం నుండి పూర్తిగా కొత్త పద్ధతి మొదలైంది. మసీదు స్థితిలో కూడా నిజమైన మార్పులు రావటం మొదలైంది. మసీదు నేలలో మోకాలిలోతు గుంటలుండేవి. అక్కడ భక్తుల కోరికను అనుసరించి ఒక్క రాత్రిలో బండలు పరవడం అయిపోయింది. మసీదులో ఉండటానికి ముందు బాబా తకియాలో ఉంటూ చాలా కాలం పాటు అక్కడే లీనమై ఉండేవారు. అక్కడే కాళ్లకు గజ్జెలు కట్టుకుని పంజరీ తాళానికి అనుగుణంగా బాబా ఎంతో అందంగా నాట్యం చేసేవారు. ప్రేమ పారవస్యంతో మృదు మధురంగా, మంజుళంగా పాడేవారు. మొదట్లో సాయి సమర్థులకు దీపాలు పెట్టే పండుగ లేదా దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికోసం ఆయన స్వయంగా దుకాణాలకు నూనె అడగడానికి వెళ్ళేవారు. చేతిలో రేకు డబ్బా తీసుకుని నూనె వ్యాపారుల దుకాణానికి వెళ్ళి స్వయంగా నూనెను యాచిస్తూ ఆ నూనె తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. మసీదులోనూ దేవాలయాల్లోనూ ప్రమిదలను మిలమిలా మెరిసే కాంతి జలపాతాలను విరజిమ్మేలా వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు అది చక్కగా కొనసాగింది. దీపారాధన అంటే బాబాకు భలే ఇష్టం. చీకట్లను తరిమే ప్రత్యూషకాంతి సంపదలు దీపావళిని కూడా ఆయన జరిపేవారు. చింకి గుడ్డలను చించి
ఒత్తులు చేసి మసీదులో దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు ఆయన నూనెను ఉచితంగా తెచ్చేవారు. అయితే వ్యాపారుల మనసుల్లో దురాలోచన వచ్చింది ఒకసారి. అందరం కలిసి ఇప్పుడు ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పుదామనుకున్నారు వారు. తరువాత అలవాటు ప్రకారం బాబా వారి నూనె అడగడానికి వెళ్ళారు. అందరూ లేదని చెప్పినప్పుడు ఓ అద్భుతం జరిగింది. బాబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిరిగి వచ్చేశారు. ప్రమిదల్లో ఒట్టి పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తారా అని వ్యాపారులు ఆసక్తితో చూడసాగారు. బాబా మసీదు పిట్టగోడ మీద ఉన్న రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో కొంచెంగానే ఉంది నూనె. అతి కష్టంతో సంధ్యాదీపాన్ని వెలిగించటానికి మాత్రం సరిపోయేంత ఉన్న ఆ నూనెలో నీళ్లు పోశారు. బాబా దాన్ని స్వయంగా త్రాగేశారు. ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మార్పణం చేసి ఆయన ఒట్టి నీటిని తీసుకున్నారు. అప్పుడు ఆ నీటిని ప్రమిదల్లో పోసి పొడి ఒత్తులను చక్కగా తడిపి అగ్గిపుల్ల గీసి దీపాలను వెలిగించారు. అలా ఆయన నీటితో దీపాలు వెలిగించటం చూసి వ్యాపారులు ముక్కు మీద వేలేసుకున్నారు. మనం బాబాకు అబద్ధం చెప్పాం, అది నిజంగా చాలా హేగ్యమైన పని అని మనసులో అనుకున్నారు. ఏమాత్రం నూనె లేకపోయినా రాత్రంతా దీపాలు వెలిగాయి. వర్తకులు సాయిబాబా దయకు పాత్రులు కారని ప్రజలంతా అనుకున్నారు. బాబా ఎంత సమర్థులు, మనం మాత్రం అబద్ధం చెప్పి పాపాన్ని మూట కట్టుకున్నాం, బాబాకి వ్యర్థంగా బాధ కలిగించామని వర్తకులు పశ్చాత్తాపపడ్డారు. బాబా మాత్రం ఆ విషయాన్ని ఏం పట్టించుకోలేదు. ఆయన జనులపై ద్వేషాన్ని గాని కోపాన్ని గాని పెట్టుకునేవారు కాదు. ఆయనకి శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ లేరు. ప్రజలంతా ఆయనకి సమానమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. సరే, ఇప్పుడు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాపూజీ की जय. సరే, ఇప్పుడు మొహిద్దీన్ కుస్తీలో గెలిచిన తరువాత జరిగిన చరిత్రలోని మహిమను శ్రద్ధగా వినండి. కుస్తీ జరిగిన 5వ సంవత్సరం అహ్మద్ నగర్లో ఉండే జౌహర్ అలీ అనే పేరుగల ఒక ఫకీరు తన శిష్యులతో సహా ఉండిపోవడానికి రహతా వచ్చాడు. వీరభద్రుని దేవాలయం వద్ద ఒక ఖాళీ స్థలం చూసుకొని ఆ ఫకీరు అక్కడుండిపోయాడు. ఆ ఫకీరు నిజంగా చాలా అదృష్టశాలి. లేకపోతే అంతగా ప్రసిద్ధి చెందిన సాయి లాంటి గొప్ప శిష్యుడు అతనికి ఎలా లభిస్తారు? గ్రామంలో చాలా మంది ప్రజలున్నారు. అందులో చాలా మంది క్షత్రియులున్నారు. అందులో బగూసా దాఫల్ అనే పేరు గల ఒక వ్యక్తి అతనికి సేవకుడయ్యాడు. ఫకీరు గొప్పగా చదువు సంధ్యలున్నవాడు. అరచేతిలో ఉసిరికాయలాగా ఖురానా షరీఫ్ అతనికి కంఠంతా వచ్చు. సార్థ పరమార్థాలను వాంఛించేవారు భావికులు అయిన అనేక మంది ప్రజలు అతని చరణాలను ఆశ్రయించారు. ఫకీరు అక్కడ ఈద్గా అనే పేరు గల నమాజు చదివే స్థలం నిర్మించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తరువాత అతను వీరభద్రుడి దేవాలయాన్ని అమంగళం చేస్తున్నాడన్న నింద వచ్చి ఈద్గా నిర్మాణం ఆగిపోయింది. గ్రామస్తులు ఫకీర్ను గ్రామం నుంచి తరిమివేశారు. అప్పుడు అతను షిరిడీ వచ్చి మసీదులో బాబా దగ్గరుండిపోయాడు. ఫకీరు ఎంతో మధురంగా మాట్లాడేవాడు. గ్రామస్తులు అతన్ని భజన చేయటం మొదలుపెట్టారు. బాబాని కూడా అతను ఏదో చేసి సమ్మోహనం చేశాడని ప్రజలు అనుకోసాగారు. అతను బాబాతో, నువ్వు నా శిష్యుడివి అన్నాడు. స్వభావతః బాబా హాస్యస్ఫోరక ధోరణి కలవారు. ఆయన సరే అన్న వెంటనే అతనికి గొప్ప ఆనందం కలిగింది. బాబాని వెంట పెట్టుకొని అతను బయలుదేరాడు. బాబా లాంటి ఉత్తములు శిష్యుడుగాను జౌహర్ అలీ అతనికి గురువుగాను అయిపోయారు. ఇద్దరికీ రహతాలో ఉండాలన్న ఆలోచన వచ్చింది.
గురువుకి శిష్యుని విశిష్టత తెలియదు. శిష్యునికి గురువు అవగుణాలు తెలుసు. అయితే శిష్యుడు అతన్ని ఏ రకంగానూ అవమానం చేయలేదు. తన శిష్య ధర్మాన్ని పాటించాడు. గురువు నోటి నుంచి బయటకొచ్చే మాటలను యోగ్యమైనవా, అయోగ్యమైనవా అన్నది చూడకుండా వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన గురువు ఇంట్లో నీరు కూడా మోశారు. ఆ ప్రకారంగా నడిచింది బాబా గురుసేవ. షిరిడీకి ఏదో ఒక సమయంలో ఆయన వస్తూ ఉండేవారు. అలా పదే పదే జరగసాగినప్పుడేమైందో చూడండి. తరువాత బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీర్కి ఎంతగానో అంటుకుపోయారు. షిరిడీకి దూరమైనారనే అందరికీ అనిపించింది. గ్రామస్తులకు జవహర్ అలీ తన యోగ సామర్థ్యంతో సాయిబాబాను కట్టిపడేశాడని అనిపించింది. అయితే సాయిబాబా చాతుర్యం వేరుగా ఉంది. ఆయన తమ దేహాభిమానాన్ని దగ్ధం చేశారు. సాయిబాబాకు అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అని శ్రోతలు సహజంగానే తర్కం చేయవచ్చు. అయితే ఈ ఆచరణ లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పటం కోసమే ఆయన అవతరించటానికి కారణమదే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని నాథుని శరత్ బాబూజీ జై. షిరిడీలో బాబాను ప్రేమించే భక్తులకు బాబా అంటే ఎంతో ప్రాణం. వారికి బాబాకి దూరంగా ఉండటం అయోగ్యమనిపించింది. జవహర్ అలీకి పూర్తిగా ఆధీనంలయ్యి ఆయన్ని చూసి గ్రామస్తుల మనసు ఉద్విగ్నమైంది. ఆయన్ని తమ ఇచ్ఛానుసారం నడుచుకునేట్లు ఎలా చేసుకోవాలో అన్న ఆలోచన వారు తలమునకై పోయారు. బంగారము దాని మెరుగు లేదే, దీపము దాని వెలుగులా అయిపోయిందా? గురు శిష్యుల పరిస్థితి, ఆ ఇద్దరి ఐక్యత కూడా అలాగే ఉంది. అప్పుడు ఆ షిరిడీలోని భక్తులు రాహతాలోని ఈద్గా దగ్గరకెళ్ళారు. గొప్ప ప్రయత్నం చేసి ఎలాగోలాగా బాబాని తీసుకొని తిరిగి రావాలని అందరూ పథకం వేసుకున్నారు. కానీ బాబా వారికి అందుకు వ్యతిరేకంగా చెప్పారు. ఆయన ఫకీరు, కోపిష్టివాడు. అతని జోలికి పోకండి. అతను నన్నెప్పటికీ విడవడు. మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి. అతను ఇప్పుడు పూర్ణించి వచ్చేస్తాడు. మిమ్మల్ని అవమానిస్తాడు. అతని క్రోధాన్ని భరించలేము. అతని కోపము మహా కఠినము. ఇప్పుడు వచ్చాడంటే కోపంతో మండిపడతాడు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి షిరిడీ దారి పట్టండి అన్నారు. భక్తులు బాబా ఏమో ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడేం చెయ్యాలి అనుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఫకీరు రానే వచ్చాడు. సంగతి ఏమిటో అడిగాడు. పిల్లవాడి కోసం వచ్చారా? ఏమిటి మాట్లాడుకుంటున్నారు? అతన్ని షిరిడీకి తిరిగి తీసుకెళ్ళే శ్రమ పడకండి అని మొదట్లో అన్నప్పటికీ అతను గ్రామస్తులకి కొంచెం బెదిరాడు. తిరిగి తానే ఇలా అన్నాడు. పదండి, అబ్బాయిని షిరిడీకి తీసుకెళ్ళండి. అతనొస్తో పాటు నన్నును తీసుకెళ్ళండి. ఆ ప్రకారము ఆ ఫకీరు అందరితో కలిసి మళ్ళీ షిరిడీ వచ్చేశాడు. అతను బాబాని వదిలితే ఒట్టు. బాబా కూడా అతని నుంచి దూరంగా ఉండలేకపోయాడు. అది ఎలా సంభవిస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. 122, 142 సాయి మూర్తీభవించిన పరబ్రహ్మ అయితే జవహర్ అలీ బ్రహ్మలో ఉన్న గుమ్మడి పండు. దేవీదాస్ అతన్ని పరీక్షించాడు. షిరిడీలో జవహర్ అలీ అనే గుమ్మడి పండు బద్దలైంది. దేవీదాస్ చాలా అందంగా ఉండేవాడు. అతని కళ్ళు తేజోవంతంగాను, రూపం మనోహరంగాను ఉండేది. 10-11 ఏళ్ల వయసులో
ఉన్న ఉన్నప్పుడు అతను మొదటిసారి షిరిడీ వచ్చాడు. అలా అతని లేత వయసులో నడుముకు కేవలం కప్పినం కట్టుకొని ఉండేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. యాత్రికుడుగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పాబిల్ మహల్సాపతి అతని దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కాశీరాం షింపి మొదలైన వాళ్ళు అతని వంట సరుకులిస్తుండేవాళ్ళు. ఆ ప్రకారంగా అతని గొప్పతనం పెరిగింది. పెళ్లివారితో కలిసి బాబా రావటానికి 12 ఏళ్ల ముందే దేవిదాసు షిరిడీ వచ్చి ఉండసాగాడు. అప్పాబిల్కి అతను పలక మీద రాయటం నేర్పిస్తుండేవాడు. వెంకటేశ స్తోత్రం చదివించి అందరి చేత కంఠస్థం చేయించేవాడు. నిత్యము నియమంగా ఆ అభ్యాసం నడిపించేవాడు. ఈ దేవిదాసు గొప్ప జ్ఞాని. తాత్యావ అతని గురువుగా చేసుకొన్నాడు. కాశీనాథ్ షింపే మొదలైన వాళ్ళు ముఖ్య శిష్యులై అతన్ని ఆశ్రయించారు. ఈ భక్తులు దేవిదాసు ఎదుటికి తీసుకొచ్చారు పకీరుని. శాస్త్రపరమైన వాదోపవాదాలు నడిపించారు. దేవిదాసు ఆ పకీరుని జయించాడు. దాంతో వారు ఆ పకీర్ని అక్కడి నుంచి తరిమేశారు. అతనప్పుడు అక్కడి నుంచి జారుకుని వైజాపూర్లో ఉండిపోయాడు. తర్వాత ఎన్నో సంవత్సరాలకు అతను మళ్ళీ షిరిడీ వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తాను గురువు, సాయి తన శిష్యుడు అన్న అతని భ్రమంతా నశించిపోయింది. పశ్చాత్తాపంతో అతను సిద్ధుడైనాడు. బాబా మాత్రం అతన్ని ఇదివరకులాగే గౌరవించారు. అలా బాబా లీలలు చాలా లోతైనవి. అతను గురువు, తాను శిష్యుడు అన్న భావనను బాబా ఈ నిర్ణయం జరిగే వరకు అలా ఉండనిచ్చారు. అతని గురుత్వం అతనిది, తన శిష్యరికం తనది అన్న ఆ ఉపదేశాన్ని సాయినాథులు ఇక్కడ స్వయంగా తమ ఆచరణలో చూపారు. మనం ఎవరికైనా చెందిన వారుగానైనా ఉండాలి, లేదా ఎవరినైనా మనవారిగానైనా చేసుకోవాలి. అలా కాకుండా ఉండటం మంచిది కాదు. అది లేకపోతే మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవటం అశక్యం. బాబా ఆచరణలో ఇదే ఒక ఆదర్శం. అయితే అలాంటి మనోనిశ్చయం దుర్లభం. మనసు స్థిరంగా అయిన వారే నిరభిమానమనే పర్వతాన్ని ఎక్కగలుగుతారు. ఇక్కడ స్వబుద్ధితో చేసే చాతుర్యం పనికిరాదు. స్వహితాన్ని సాధించాలనుకునేవారు అభిమానరహితంగా వ్యవహరించాలి. దేహాభిమానాన్ని దగ్ధం చేసుకున్న వారే ఈ దేహం సార్థకం చేసుకుంటారు. వారప్పుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి ఎవరికైనా శిష్యరికం చేస్తారు. బాబా యొక్క ఈ నిర్విషయ స్థితిని చూసి చిన్న పెద్దలంతా మనసులో ఆశ్చర్యపోయేవారు. మంత్రముగ్ధమైన అందాలొలికే ఆ జిలిబిలి చిన్నారి అంటే అందరికీ ఇష్టం ఏర్పడింది. జ్ఞానుల దేహ వ్యాపారాలు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి ఉంటాయి. వారి చేత జరిగే పనులకు వారు బాధ్యత వహించరు. కర్మలకు కర్తృత్వాన్ని వారు అంగీకరించరు. కాంతి జలపాతాలు దూకించే సూర్యుడొకవేళ అంధకారంలో ప్రవేశించగలిగితేనే జ్ఞానులకు ద్వైతభావం ఉంటుంది. విశ్వమంతా తమ ధూపంగా భావించే వారికి అద్వైతం వద్దే శాశ్వత స్థానం ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ గురు శిష్యుల ఆచరణ గురించి సాయినాథులు పరమభక్తుడు మహల్సాపతి చెప్పగా నేను సంపూర్ణంగా యథాతథంగా మీకు వినిపించాను. సరే, ఇప్పుడు ఈ కథను ముగిద్దాం. దీని తరువాతి చరిత్ర దీనికన్నా కఠినమైనది. దాన్ని తగు విధంగా చెప్తాను. అది వినటానికి సావధానాలు కాండి. మసీదు గతంలో ఎలా ఉండేదో, ఎంత గట్టి ప్రయత్నంలో
దానిలో బండలు పరిచారో, సాయి హిందువో ముసల్మానో ఇది ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఎలా ఉందో చెప్తాను. దౌతి హఠయోగ సాధనలో కడుపులోని ప్రేగులను శుద్ధం చేసే ఓ పద్ధతి. ఖండయోగాలను హఠయోగ సాధనతో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తిరిగి వాటిని కలిపే పద్ధతి. సాయి ఎలా చేస్తుండేవారో, భక్తులు అనుభవించవలసిన బాధలను ఆయన స్వయంగా ఎలా అనుభవించేవారో ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చక్కటి పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. హేమట్ సాయిబాబాను శరణన్నాడు. ఈ కథా వర్ణన ఆయన చరణ ప్రసాదమే. ఈ పుణ్యపావన కథను శ్రవణం చేయటం వల్ల సంకటాలు దూరమైపోతాయి. 162, 166. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్తి హేమట్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయి మళ్ళీ ప్రకటమవుట మనే పేరుగల 5వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ అధ్యాయం రామజనన ఉత్సవాది కథనం. శ్రీ రామజననోత్సవం వగైరాల వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకోవాలనుకునేవారు కానీ, లేదా సంసారంలోని సకల సుఖ సంపాదనలను సంప్రాప్తి చెందాలనుకున్నవారు కానీ ఎవరైనా సరే సద్గురువు అనే నావికుడు లేదా తెడ్డు వేసేవాడి నావలో కూర్చున్నప్పుడు ఆయనే ఆవలి తీరానికి తీసుకెళ్లి దింపుతారు. సద్గురువు అన్న శబ్దంలో మనసులో ఆ భావన మేల్కొనగానే శ్రీ సాయిబాబానే మొదట గుర్తొస్తారు. ఆయన ప్రత్యక్షంగా మన ఎదుటికొచ్చి నిలబడతారు. తమ చేతిని మన తలపై ఉంచుతారు. ధునిలోని విభూతితో పాటు ఆశీర్వాదపూర్వకంగా ఆ చేతిని శిరస్సు మీద పెట్టగానే అంతఃకరణ స్వానందంతో ఎగిసిపడుతుంది. కళ్ళ నుంచి ఉబికిన ప్రేమ కనురెప్పలు దాటి వరదలై ప్రవహిస్తుంది. గురుహస్త స్పర్శలోని కుశలత ఎంత అద్భుతమంటే, ప్రళయాగ్నిలో కూడా దగ్ధం కాని సూక్ష్మ దేహాన్ని, లింగదేహం, వాసనాయుక్త శరీరం, మనస్సు, బుద్ధి, 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ 17 తత్వాలతో ఉంటుంది దేహం. దాన్ని దగ్ధం చేస్తే ఆ జీవుడికి పునర్జన్మ ఉండదు. ఆ హస్తస్పర్శ దహించి భస్మం చేస్తుంది. దేవుడి గురించిన కథలను పొరపాటున విన్నా శిరోవేదన వచ్చినట్లు బాధపడేవారు, లేదా నోటి నుంచి వ్యర్థ ప్రేలాలను చేసేవారికి కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. బాబా తమ కమల సుమదలం లాంటి చేతిని తల మీద పెట్టడంతోనే అనేక జన్మల నుంచి సంతరించుకున్న, అంటే ఫలమివ్వటానికి యోగ్యంగా తయారైన పాపాలు ప్రక్షాళనం అయిపోయి సాయి యొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. అనురాగ అరవిందాల వెదజల్లుతో సౌందర్యంతో తొణికిసలాడే అందమైన బాబా రూపాన్ని చూసి కంఠం పూడుకుపోతుంది. కళ్ళ నుంచి ఆనందశ్రువులు వెల్లువలై ప్రవహిస్తాయి. హృదయంలో అష్టసాత్విక భావాలు 8 రకాలుగా ఉండే మన యొక్క అవస్థలు చెమట పట్టటం, స్తబ్దం అవటం, అష్టసాత్విక భావాలు దేహం రోమాంచమవటం, కంఠం పూడుకుపోవటం, శరీరం కంపించటం, దేహం రంగు మారిపోవటం, కళ్ళ నుంచి అశ్రువులు ప్రవహించటం, స్పృహపటం ప్రకటమవుతాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद भाबो जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप माई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba, Sai